నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెలక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాము సర్కరోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. మనందరం మన ఎంపీ, మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం, కేవలం అధికారం కోసమాను. మహావికాస్ ఆగాది అనే ఈ విభజించే పాలించే విధానంలో మనం బందీలు అవ్వకూడదు. మహారాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించాలంటే సుస్థిరత ప్రభుత్వం కావాలి. కాబట్టి కేవలం మహారాష్ట్రనే కాదు, దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్ళగలిగే నాయకత్వం ఎక్కడుంది, అందరినీ కలుపుగలే నాయకత్వం ఎక్కడుంది, ఎవరిలో ఉంది? మోడీజీలో ఉంది. వారికి మనం మద్దతు తెలపాలి. ఎక్కడ స్థిరత్వం ఉంటుందో అక్కడ సమర్థ పాలన ఉంటుంది. మనందరం మరాఠీ, తెలుగు, కన్నడ అనే భావాలను అధిగమించి కలిసికట్టుగా దేశం కోసం ముందుకు సాగాలి. మనం భారతీయులం. ఇదే మన హృదయాల్లో మొదటి ఉండాల్సిన బలమైన భావన. మీరు మరాఠీ, నేను తెలుగు, ఇంకొందరు గుజరాతీ అయి ఉండొచ్చు. కానీ దీనికంటే ముందు మనం భారతీయులం. భారతీయులమా కాదా? భారతీయులుగా దేశం పట్ల గౌరవం, విధేయత కలిగి ఉండటం మన కర్తవ్యం. ఎన్డీఏ కూటమి కూడా ఇదే భావనను ముందుకు తీసుకెళ్తుంది. ఐక్యంగా ఉంటేనే మనం ముందుకు సాగుతాం. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం. కర్రల్ని కలిపి ఉంచితే ఒక్కొక్కటిగా తీసి ఎరగొట్టచ్చు. కానీ మొత్తం ఆ కర్రల్ని మొత్తం ఒక చోట పెడితే ఎవరిని విరగొట్టడం సాధ్యం కాదు. మనం ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, జాతి మతాలు భేదం లేవు. అందరం కలిసికట్టుగా ఉంటే దేశం అద్భుతంగా ఉంటుంది. మోదీ గారి నాయకత్వంలో బలంగా ఉంటుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదే మన నినాదం. భారతదేశం ఎప్పుడూ వివక్ష చూపలేదు. ఇప్పటికీ మన సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్స్ హిందువులు కాదు. ఒక ఆమీర్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్, ఒక షారూక్ ఖాన్ మన గుండెల్లో పెట్టుకుంటే, ఈ దేశం అబ్దుల్ కలాం గారిని గుండెల్లో పెట్టుకుంది. మనకి హిందువులు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్. మన దేశ ప్రజలు, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రజలు అందాన్ని ఆరాధిస్తారు. అయితే ఇదే ఉదాహరణ పాకిస్తాన్లో దొరకదు, బంగ్లాదేశ్లో దొరకదు, మనకే దొరుకుతుంది. ఎందుకంటే ఇది సనాతన ధర్మం నేల. ఈ మరాఠ్వాడా గడ్డపై కులం పేరుతోనూ, రిజర్వేషన్ల పేరుతోనూ విభజించే ప్రయత్నం చేస్తే ఈ మరాఠా వీరుల నేల విడిపోని, వంగని, వెన్నెముక వంగని వీరుల రక్తం ప్రవహిస్తోంది. शिवरायांनी सांगितले होते की मराठा तितूका मेळवावा, महाराष्ट्र धर्म वाढवावा. शिवरायలు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా తిటూకాన్ని సేకరించి మరాఠా ధర్మాన్ని ప్రచారం చేయాలని చెప్పారు. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. విడిపోయి బలహీనపడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా
లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? సబ్కా సాథ్ సబ్కా వికాస్ రస్తాలో